హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే 125cc కెపాసిటీ ఇంజన్తోనైతే వస్తుంది. ఇదే కాకుండా కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ చూసుకుంటే 16 kmpl అయితే ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ చాలా ఉంటాయి. సో ఈ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who were you to tell me how to live life? ఫ్రెండ్స్, ఈ సూపర్ స్ప్లెండర్లో చూసుకుంటే మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. కలర్ చూసుకుంటే 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్ ఇలా 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కలర్స్ మాత్రం 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో పూర్తిగా వెహికల్లో ఫీచర్స్ ఏముంటాయని చెప్పి మనం వీడియోలో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఫీచర్స్ వచ్చేసి దీనిలో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే యావరేజ్ మైలేజ్, రియల్ టైమ్ మైలేజ్ని అయితే చూపిస్తుంది. సో ఇదే కాకుండా దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే వస్తాయి అనమాట. సో దీనిలో ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక రబ్బర్ బటన్ అయితే ఉంటుంది, దీని ద్వారా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా దీనిలో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకో ఫీచర్ వచ్చేసి ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ డిజిటల్ మీటర్ కింద ఇగ్నిషన్ పక్కన యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీంతో మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో I3S బటన్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం క్రౌడ్ పొజిషన్లో కానీ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ వెహికల్ని టెంపరీగా స్టాప్ చేసి ఫ్యూయల్ని కన్జంప్షన్ చేయడానికి ఇది అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో బ్లూటూత్ కనెక్టివ్గా ఉంటుంది అనమాట. సో మనం బ్లూటూత్తో మన మొబైల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్లో వచ్చే కాల్ అండ్ SMS సర్వీస్ అన్ని కూడా దీంట్లో అయితే చూసుకోవచ్చు. ఇదే కాకుండా ట్రిప్ టు ట్రిప్ నావిగేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో 125cc పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఆఫర్ చేస్తున్నారు. సో దీని ద్వారా యూజ్ ఏంటంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. సో వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ వెహికల్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, అంటే ఇంజన్ అయితే స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ వచ్చేసి దీంట్లో చైన్ మనకు బయటకు విజిబుల్ కాదు, సో ఇలా ఇంటర్నల్గా ఉంటుంది. సో దీన్ని సీల్డ్ చైన్ ఫీచర్ అని పిలుస్తారు. సో ఇలాంటి చైన్ వల్ల మనం చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకు రేర్లో ఇలాంటి సస్పెన్షన్ అయితే ఉంటుంది. దీన్ని హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటారు. దీని 5 స్టెప్స్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి LEDతో వస్తుంది. ఇది HIPL అని చెప్పి హెడ్ ల్యాంప్ టెక్నాలజీ అయితే దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినమాట. అంటే హై రిజల్యూషన్ గల ఈ బీమ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ లైటింగ్ ఇచ్చే విధంగా దీంట్లో అయితే హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు చాలా కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే దీనిలో ఉంటుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో ఆటో సేల్ అనే టెక్నాలజీ అయితే ఇచ్చారనమాట. అంటే సిటీ రైడ్స్ కి చాలా కంఫర్ట్గా మనం స్పీడ్గా వెళ్ళే విధంగా దీంట్లో అయితే టెక్నాలజీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు వైజర్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. కొంచెం టాల్ వైజర్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి LEDతో వస్తుంది. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ అయితే చూసుకోవచ్చు. సో వైజర్ పైన హీరో ఎంబ్లమ్ మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది, 3D ఎంబ్లమ్లో ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్టిక్కర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వైజర్కి 2 సైడ్స్లో మనకి ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అంటే మన బాడీ పైన ఎలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఇచ్చారో వెహికల్కి సేమ్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వైజర్కి 2 సైడ్స్లో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి వైజర్ కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది. సో ఇలాంటి వైజర్ అయితే ఇచ్చారు. ఇంకా కింద చూసుకుంటే
చూసుకుంటే ప్లెయిన్ కలర్ లో ఉండే ఈ ఫైబర్ మడ్గార్డ్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి మడ్గార్డ్ చూడొచ్చు. ఇంకా సైడ్ నుండి చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. స్టైలిష్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన చూసుకుంటే ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉండి దీనిపైన ఎక్స్ స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడడానికి మనకు చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ నుంచి ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఎక్స్టెండ్ అయ్యి రేర్ వరకు అయితే ఉంటుంది. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన సూపర్ స్ప్లెండర్ అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే 3D లో కనిపిస్తుంది. సో ఇలాంటి స్టిక్కర్ అయితే చూడొచ్చు. సో ఇంకా కింద వచ్చేసి ఇంజిన్ మనకు హెవీగా కనిపిస్తుంది. 125 cc అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ సీట్ అనేది లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. రేర్ సీట్ కింద అంటే పిలియన్ సీట్ కింద హీరో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. దీనిలో గ్రాబ్ రైల్ చూసుకుంటే బాడీ కలర్ లో ఉంటుంది. సో ఇలాంటి గ్రాబ్ రైల్ అయితే చూసుకోవచ్చు. గ్రాబ్ రైల్ కి బ్యాక్ సైడ్ లో టెయిల్ ల్యాంప్ అయిన హీరో బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్ తో ఇస్తారు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో ఇస్తారు. ఇక్కడ కింద చూసుకుంటే నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో మనం రైట్ సైడ్ నుంచి చూసుకున్నప్పుడు వెహికల్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి లాంగర్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో దీనిపైన సిల్వర్ కలర్ లో ఉండే ఒక కవర్ అయితే ఇస్తారు. సో ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా ఫిట్ చేయలేదు. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే పైనుండి దీని లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ హెడ్ ఉంటుంది. E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 10 లీటర్స్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీనిలో ఆఫర్ చేశారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ మనం ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే దీనిలో 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది మీడియం లో ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడొచ్చు. హ్యాండిల్ బార్ మిడిల్ లో ఇక్కడ హీరో స్టిక్కర్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే 3D లో ఉంటుంది. సో ఈ హ్యాండిల్ బార్ పైన మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ ని ఆన్ ఆఫ్ చేసే విధంగా లాక్ చేసే విధంగా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇంకా పైన చూసుకుంటే మనకు ఫుల్ డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు చాలా ఇండికేటర్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ట్రిప్ బి నావిగేషన్ కానీ, ఫ్యూయల్ గేజ్ కానీ, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ ఇవన్నీ చూపిస్తాయి. సో స్పీడోమీటర్, ఓడోమీటర్ ఇవన్నీ కూడా మనకు దీంట్లో అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేషన్ ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి I3S ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మన ఏ గేర్ లో ఉన్నామో ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి ఇండికేషన్స్ అయితే మనకు డిస్ప్లేలో ఉంటాయి. సో దీంట్లో సెట్టింగ్ చేసుకొని ఇక్కడ రబ్బర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని కింద చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ముందు చూసుకుంటే ఇది పాసింగ్ బటన్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇవ్వడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే హై బీమ్ నుంచి లో బీమ్ నుంచి హై బీమ్ కి చేంజ్ చేయడానికి ఈ స్విచ్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఈ బటన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి బటన్స్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ ఉంటాయి. సో రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి I3S బటన్ అనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఈ బటన్ మనం ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. అంటే క్రౌడ్ పొజిషన్ లో కానీ, సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ టెంపరీగా వెహికల్ స్టాప్ చేయడానికి ఆన్ ఆఫ్ అయితే చేసుకొని మనం తర్వాత ఈ క్లచ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్మెంట్లోకి అయితే వస్తుంది అనమాట వెహికల్. సో అలాంటి ఫీచర్ అయితే ఈ I3S లో ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. అంటే వెహికల్ మనం సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి బటన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్, రెండోది చూసుకుంటే కిక్రాడ్ కూడా ఉంటుంది. సో కిక్రాడ్ కూడా యూజ్ చేసి మన వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఈ బటన్స్ అయితే మనకి రైట్ సైడ్ లో హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ లో ఇంజన్ వచ్చేసి ఇది 125 cc ఇంజన్ అయితే ఇచ్చారన్నమాట. దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 124.7 cc ఇంజన్ అయితే ఉంటుంది. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 10.7 bhp పవర్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. దీని మాక్సిమం టార్క్ చూసుకుంటే 6000 RPM వద్ద 10.06 Nm టార్క్ ని ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీనిలో బోర్ వచ్చేసి 52.4 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 57.8 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో దీంట్లో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMFI అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పిలుస్తారు. అంటే ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు ఎలాంటి కార్బోరేటర్స్ ఉండవు. డైరెక్ట్గా ఈ PGMFI అనే సిస్టమ్ ద్వారా ఈ ఫ్యూయల్ అయితే ఇంజన్లోకి పంపుతుంది అనమాట. వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే ఈ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ అయితే ఇస్తారు. సో ఇలాంటి అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు. వీల్ పైన అక్కడక్కడ ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి డిజైన్లో మనకు వీల్స్ అయితే కనిపిస్తాయి. సో దీని టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100 సైజులో ఉంటుంది. సో దీని సైజ్ చూసుకుంటే 18 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టైర్ అయితే మనకు ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ రేర్లో వచ్చేసి రేర్లో కూడా ట్యూబ్లెస్ టైరే ఉంటుంది. అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 సైజులో టైర్ ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు రేర్లో కొంచెం ఈ వైట్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీని సైజ్ చూసుకుంటే 18 ఇంచెస్ అయితే సైజ్ ఉంటుంది అనమాట. సో వీల్ సైజ్ కూడా 18 ఇంచెస్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మనకు సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్లో
టూ సైడ్స్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో దీంట్లో 30 mm ట్రావెల్ అయితే ఉంటుంది అనమాట, అంటే 30 diameterలో ట్రావెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే 5 స్టెప్స్ ఉంటాయి, దీని ద్వారా సీట్ హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఇలాంటి రోడ్ కండిషన్లో అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి సస్పెన్షన్స్ మన 2 సైడ్స్లో ఉంటాయి. సో ఇలా 2 సస్పెన్షన్స్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి రేర్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫ్రేమ్ చూసుకుంటే ఇది వచ్చేసి ట్యూబ్ బ్లాక్ డైమండ్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే ఇస్తారు. క్లచ్ టైప్ చూసుకుంటే వెట్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్ అని దీనిలో ప్రొవైడ్ చేస్తారు. గేర్ రాడ్ చూసుకుంటే దీనిలో 5 స్పీడ్ గేర్ రాడ్ ఉంటుంది. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే ఇస్తారు. దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, అంటే 2 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి డ్రమ్ బ్రేక్తో వస్తుంది, రెండోది చూసుకుంటే డిస్క్ బ్రేక్తో వస్తుంది. ప్రజెంట్ మనం చూసేది డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో ఫ్రంట్లో ఇలా డ్రమ్ బ్రేక్ ఇచ్చినప్పుడు దీని సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో ఇచ్చిన బ్రేకింగ్ సిస్టమ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే రేర్లో రాదు. సో దీని సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే రేర్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. 12 volts 4 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఇస్తారు. సో దీనిలో ఫ్రంట్ లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో ఇస్తారు. టైల్ ల్యాంప్ బల్బ్ తో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో ఇస్తారు. మీటర్ చూసుకుంటే ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 2042 mm లెంత్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఓవరాల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ అయితే 729 mm విడ్త్ ఉంటుంది, డిస్క్ వేరియంట్ అయితే 752 mm విడ్త్ ఉంటుంది అనమాట. అంటే ఈ డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు దీని విడ్త్ అనేది హ్యాండిల్ బార్ విడ్త్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఇలాంటి విడ్త్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ అయితే మెజర్ చేస్తారు. ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు. సో దీని ఓవరాల్ హైట్ వచ్చేసి 1092 హైట్ అయితే ఇస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 793 mm సీట్ హైట్ అయితే ఉంటుంది, అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. ఇది వచ్చేసి 1267 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం హైగా ఉంటుంది అనమాట, అంటే ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉన్న ఆఫ్లో మనం జర్నీ చేసినా మనకు ఈ హైట్గా ఉండే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఈ సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దీంట్లో ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్ ఉంటుంది, రెండోది వచ్చేసి డిస్క్ వేరియంట్ అయితే ఉంటుంది. సో డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 86,000 చేంజ్ నుంచి అయితే ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది డ్రమ్ వేరియంట్ది. డిస్క్ వేరియంట్ చూసుకుంటే 90,000 చేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో వీటి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే డ్రమ్ వేరియంట్ వచ్చేసి 1,16,000 చేంజ్ అయితే ఉంటుంది, డిస్క్ వేరియంట్ చూసుకుంటే 1,20,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు వేరియంట్స్ బట్టి అయితే ప్రైస్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న వేరా హీరోలో అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడి ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీకు ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉండొచ్చు, అంటే ఎక్కువైనా తక్కువైనా ఉండొచ్చు. సో లొకేషన్ బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతాయి. కాబట్టి మీ లొకేషన్లో మీరు వెరిఫై చేసినప్పుడు ప్రైజెస్ అయితే చేంజ్ ఉండొచ్చు అనమాట. సో దీంట్లో మైలేజ్ చూసుకుంటే కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 69 kmpl, అంటే మనం వెహికల్ నడిపినప్పుడు మనకు 69 ఇవ్వకపోయినా మనకు 65 ఎబో అయితే మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇది వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్తో అయితే ఉంటుంది కాబట్టి మనకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సూపర్ స్ప్లెండర్లో ఎక్స్టెక్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.